స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో నాయన మిమ్మల్ని కూర్చున్నటువంటి మాటలు వినడానికి మీరు సహాయం చేశారు. వందనాలు స్తోత్రాలు. దేవ విన్న వాక్యాన్ని బిడ్డల్లో ఫలింప చేయండి నాయన. విన్న వాక్యాన్ని ప్రకారం ప్రభు మేము జీవించడానికి మీరు సహాయం చేయండి. నీకు వందనాలు. నీ బిడ్డలు విత్తిన కానుకల్ని మీరు దీవించి ఆశీర్వదించండి, వారిని దీవించండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తూ ఏ పరిస్థితిలో ఉన్నారో, లేమిలో ఉన్నారో, కర్మిలో ఉన్నారో అన్నిటికీ చాలిన దేవుడిగా మీరు మాకున్నారు కనుక ప్రభు నాయన మీరే వారిని దీవించవలసిందిగా ప్రార్థన చేస్తూ మీ చేతిలో పెడుతున్నాం. ఈ సమయంలో వారి గృహాలకు వెళ్తుండగా క్షేమంగా వారు గృహాలు చేయడానికి మీరు సహాయం చేయండి ఆయన. అన్నయ్యని ఆయన, చెల్లిని, ఆంటీని, ఆయన అందరినీ బిడ్డలందరినీ కూడా దూరంలో యుఎస్లో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ యొక్క దయ, నీ కరుణ, నీ కటాక్షం, నీ కృప అందరి మీద వచ్చి నడిపించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తుంది ఆయన. రోగులుగా, వ్యాధిగ్రస్తులుగా, ఎవరైనా బలహీనలుగా ఉంటే అందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి, మీరు సహాయం చేయండి. మీకే స్తుతులు స్తోత్ర వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభువును ప్రియకుమారుడని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమిని నెరవేరబడునుగా. మారుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, ఇలా ప్రార్థన చేసిన వారు క్షమించి, ఇలా ప్రధాన క్షమించి, శోధనలో తగ్గించి, రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం మీరు అయినారు తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని శక్తి సహవాస కాపుదల మనకు మన కుటుంబాల సదా తోడైయుండుగాక, ఆమేన్. కుమార్ శుద్ధాత్మకును